నాకు ఒక సందేహం ఉంది. బయట జరిగే వారాహి నవరాత్రులు, మన పీఠంలో జరిగే వారాహి నవరాత్రులు ఎలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి? అంటే ఇక్కడ చేసే వారాహి నవరాత్రులు అందరూ చేసే విధంగా చేసే వారాహి నవరాత్రులు కాదు. వారాహి అంటేనే గుప్తంగా రహస్యంగా చేసేటటువంటి నవరాత్రి విధానాలు. శ్రీమాత్రే నమ గురించి మీరు నిర్వహించే వారాహి నవరాత్రుల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. 2 years బ్యాక్ మన పూచమ్మ గుడిలో నిర్వహించారు వారాహి నవరాత్రులు. చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈసారి మీ ఓన్ టెంపుల్ ల్యాండ్లో నిర్వహించే టెంపుల్లో నవరాత్రులు జరిపించబోతున్నారు. సో దాని గురించి మాకు మా వ్యూవర్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది లేదండి. వారాహి అంటేనే గుప్తంగా రహస్యంగా చేసేటటువంటి నవరాత్రి విధానాలు ఉండాలి. ఇప్పుడు మా సంకల్పం ప్రకారంగా ఇది 3వ సంవత్సరం. మొదటి సంవత్సరము జిల్లలగూడ పోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించాం. 2వ సంవత్సరం కూడా అక్కడే నిర్వహించాం. మొదటి సంవత్సరము వారాహి దేవి మాత నవరాత్రులు నిర్వహించినప్పుడు కృత్య మాకు అధిష్టాన దేవత, ప్రత్యంగరాదేవి మాత మూలమైనటువంటి దేవత. ఆ వారాహి దేవి నవరాత్రులు నిర్వహించక ముందు ఇంట్లో చేసుకునేటటువంటి కార్యక్రమాలు, కృత్యతంత్ర విధానమైనటువంటి సాంప్రదాయ విధానమైనటువంటి సాధన పూజ హోమాలన్నీ కూడా వివిధ ప్రాంతాలకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊర్లో ఎవరైతే పూజా కార్యక్రమం చేయించుకుంటామని మాకు ఫోన్ చేసి అడిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి ఊర్లకి, వారి ఇంటికి వెళ్ళి అమ్మవారిని తీసుకుని వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించి రావడం జరుగుతూ ఉండేది. ఒక 7 సంవత్సరాల కిందటి నుంచి గుప్తంగా వారాహి ప్రత్యంగరాదేవి కృత్యతంత్ర విధానాల్లో. ఓకే. తర్వాత 3 సంవత్సరాలు, అంటే ఇది 3వ సంవత్సరం. 2 సంవత్సరాల కిందట మాకు మూలమైనటువంటి సాధనా దేవత అయిన ప్రత్యంగరాదేవి మాత ఉత్సవమూర్తి విగ్రహాన్ని తీసుకొని సంకల్పాన్ని చెప్పుకోవడం జరిగింది. ఈ సంవత్సరము వారాహి నవరాత్రులు నిర్వహించాలి అనేటటువంటి మా మనస్సంకల్పము. ఇది సాధన విధానంలో నీ ముందు పెడుతున్నానమ్మా అని చెప్పి కృత్యాదేవత ప్రత్యంగరాదేవికి నేను సంకల్పాన్ని చెప్పుకోవడం జరిగింది. ఆ సంకల్పం ప్రకారంగా నేను నివాసం ఉంటున్నటువంటి నా ఇంటి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామదేవత అయిన పోచమ్మ తల్లి ఆలయంలో నిర్వహించడం జరిగింది. మొదటి రోజు అప్పుడు జ్యేష్ఠ అమావాస్య సాయంకాలము జ్యేష్ఠాదేవి మాత పూజను నిర్వహించాం. జ్యేష్ఠాదేవి అంటే దారిద్ర నివారణ దేవత, దరిద్ర దేవత అంటారు. కానీ నిర్వహించడం తెలిస్తే దారిద్రాన్ని నివారణ చేసుకోవచ్చు. ఆ రోజు మాత్రమే ఆమెకు చేయడానికి ఉంటుంది. అందరూ కూడా జ్యేష్ఠాదేవిని ఒక రకమైన నెగిటివ్ దేవతగా చూస్తూ ఉంటారు. కానీ ఆమెని జ్యేష్ఠ మాసములో అమావాస్య తిథి నాడు పూజిస్తే అప్పటి వరకు ఉన్నటువంటి అతిపెద్ద దారిద్రాన్ని ముగింపు చేయగలిగింది. ఎందుకంటే జ్యేష్ఠ మాసములోనే మనకి ధూమావతీ దేవి మాత నవరాత్రి ఉత్సవాలు వస్తాయి. ధూమావతీ దేవి మాత ఆయుధము చాటా చీపి. ఆ దేవత దరిద్రాన్ని ఓడడానికి జ్యేష్ఠాదేవిగా ఒక ముత్తైదుగా కాకుండా ఒక విధవ రూపంలో ఉన్నటువంటి ఒక పెద్ద ముసలి ఆమ విధానములో ఉన్నటువంటి ఆకారముతో ఉన్నటువంటి ఒక దేవత జ్యేష్ఠాదేవతకి ఇక ప్రతిరూపం ఆమె అనుకోవచ్చు, ధూమావతీ దేవి. అవి చేశాక అమావాస్య రోజు జ్యేష్ఠాదేవి పూజ చేయాలి. అప్పుడు జ్యేష్ఠాదేవి పూజ మేము ఆ పోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించాం. 2 సంవత్సరాల కిందట వారాహి నవరాత్రులకు ముందు రోజు అమావాస్య, పాడ్యం నుంచి ఆషాఢ పాడ్యం నుంచి నవరాత్రులు ప్రారంభం అంటే జ్యేష్ఠ అమావాస్యకి అది చేసాం. అది చేసిన తర్వాత అమ్మవారికి సంకల్పాన్ని విన్నవించుకున్నాం. ఎవరికి? జ్యేష్ఠాదేవతకి. ఇప్పటి వరకు ఇళ్లల్లో నిర్వహిస్తూ అనేక ఊర్లు తిరిగి అందరి ఉన్నటువంటి కష్టాలని, దారిద్రాలన్నీ తొలగిస్తూ పూజలు చేసుకుంటూ మేము ప్రయాణం చేసుకుంటూ వచ్చినాం. ఇకపై ఊర్లల్లోకి వెళ్ళేది లేదు. ఇకపై ఎవరైనా సరే ఇక్కడికే వచ్చి చేసుకునేటటువంటి స్థానం కలిగించేటటువంటి శక్తి కావాలి. నేను ఇంట్లో సాధన సమయంలో కోరుకోగానే అమ్మవారు అనుగ్రహత ప్రకారంగా ఈ దేవాలయానికి పంపించింది. ఏ దేవాలయం? పోచమ్మ తల్లి దేవాలయం. ఆ దేవాలయానికి చేరుకున్న ఇక్కడ మొట్టమొదటిగా అమ్మవారిని పెట్టి ఈ వారాహి నవరాత్రులు నిర్వహించబోతున్నాను గుప్తంగా. అంటే సమాజానికి కనబడడానికి దేవాలయంలో హోమ విధానాలు, ఉదయము సాయంత్రము హోమాలు,
వారాహీదేవి మాత. ఉదయం పూట లక్ష్మీ విధానమైన వారాహీదేవి మాత హోమ కార్యక్రమాలు, సాయంకాలం పూట దశమహాదేవతలకు అనుసంధానమైనటువంటి తీవ్రమైన తంత్ర విధానమైనటువంటి కార్యాచరణతో ఉన్నటువంటి హోమాలు దేవాలయంలో చేసి గుప్తంగా రహస్యంగా చేసుకునేటటువంటి వారాహిదేవి దగ్గర మాత్రం నేను మాత్రమే చేసుకునేవాడిని. మొదటి సంవత్సరం వారాహి నవరాత్రులు అప్పుడు మొదటి రోజు ఈ అధిక జ్యేష్ఠ మాసము అది లేకుండా ఉందా అంటే అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. ఇలానే నిజ జ్యేష్ఠ మాసం కూడా వచ్చింది. నిజ జ్యేష్ఠ అమావాస్యకి జ్యేష్ఠాదేవి హోమ పూజా కార్యక్రమాలు అయిపోయి పాడ్యమి రోజున పూజల్ని ప్రారంభించే రోజు నా గురువు చెప్పినటువంటి విధానము, ఎంతోమంది గురువులు పాటించేటటువంటి విధానం. వారాహీదేవి కనబడడానికి ఒక రూపం ఉండాలి, కానీ ఆ శక్తి దాగుండేటటువంటి రహస్యమైనటువంటి స్థానం ఇంకోటి ఉండాలి. గుప్తంగా రహస్యంగా కనబడేటటువంటి వారాహీదేవి వేరు, కనబడకుండా ఉండేటటువంటి వారాహీదేవి మాత వేరు. కనబడకుండా ఉండేటటువంటి వారాహీదేవి మాతే నీవు ఏం చెప్తే అది చేసే శక్తిని కలగజేసేటటువంటి ఒక అధిష్టాన దేవతగా, ఆయుధముగా, దండనాయకీ దేవిగా మారింది. కనబడేటటువంటి వారాహీదేవి మాత ఆ దేవతని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి అతి తేలిక మనసుతో ఉండేటటువంటి భక్తులు ఎవరుండ్రో వాళ్ళని అనుగ్రహించే విధముగా, అతి తేలిగ్గా, సులువుగా, కొద్దిగంత అనుగ్రతని ప్రసాదించేది, అంటే ఉపశమనం ఇచ్చేటటువంటి విధానముగా కనబడేటటువంటి దేవత ఉండాలి అనేటటువంటిది నా గురువు నేను విద్య నేర్చుకునేటప్పుడు చెప్పినటువంటి విషయం. అదే విధానాన్ని పాటిస్తూ ఆ పోచమ్మ గుళ్ళో వారాహిదేవి మాత అమ్మవారి యొక్క ప్రతిమ, ఇప్పుడు మన గుళ్ళో ఉన్నటువంటి పెద్ద విగ్రహాన్ని పెట్టి ఒక పక్కన ప్రత్యంగరాదేవిని పెట్టి వారాహిదేవి నవరాత్రులు ప్రారంభించాం. ఇది పెద్ద విగ్రహాల కన్నా చిన్న ఉత్సవ విగ్రహాలను పెట్టి ప్రారంభించాం. ఆ మొదటి రోజు నేను చేసే వారాహి హోమానికి కూర్చుంది ఎంతమంది, ఒక 8 మంది అంతే. వాళ్ళకి ఎవరో కూడా నేను తెలియదు, కానీ అక్కడ హోమాలు జరుగుతున్నాయి, వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. ఒక 8 మంది వచ్చారు. ఆ మొదటి సంవత్సరం 10 రోజుల కార్యక్రమం అయ్యేసరికి ఒక 500 మంది నుంచి ఒక 600 మంది భక్తులు రావడం 10 రోజుల్లో అంతే. ఆ 10 రోజుల్లో వచ్చిపోయిన తర్వాత మళ్ళీ దేవతా విధానంలో వారాహి, ప్రత్యంగర, దశమహాదేవతలు మూలమైనటువంటి దేవతా విధానాలు కాబట్టి దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవిని, ఇతర ఆ దేవతలను అందరినీ ఆరాధిస్తాం. దేవీ శరణవరాత్రి ఉత్సవాలు చేద్దామని అమ్మవారికి చేసాం. అది సంపూర్ణమైంది. కానీ అప్పుడు మొదటి సంవత్సరంలో నాకున్నటువంటి గుప్తంగా, రహస్యంగా ఉన్న సంకల్పం ఏంటంటే, నేను బయటికి అడుగు పెట్టాను, నా ప్రయాణము మరలా తిరిగి ఇంటికి నా అధిష్టాన దేవత, నా తల్లి ప్రత్యంగరాదేవి రావద్దు, ఈ ప్రయాణం కొనసాగుతూ ఉండాలి. నా సంకల్పము అతిపెద్ద సంకల్పం కాబట్టి 11 సంవత్సరాల వారాహి నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు నేను నిర్వహిస్తాను. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గుప్తమైనటువంటి రహస్యమైన సంకల్పంతో గుప్త వారాహీదేవి మాత పూజ, సాధన, హోమ, ద్రవ్య విధానమైన క్రియా పద్ధతి వామాచారంలో చేస్తా తల్లి అని మొదటి సంవత్సరంలో చెప్పుకున్నాం. మొదటి సంవత్సరం ప్రకారముగా 2వ సంవత్సరం రాబోయే లోపల విశేషమైనటువంటి భక్తుల యొక్క ఆదరణతో నేను నివసించేటటువంటి ప్రాంతంలో అనుగ్రహతని ప్రసాదించింది. చాలామందికి నేను తెలియడం జరిగింది మొదటి సంవత్సరంలో. 2వ సంవత్సరం వచ్చేసరికి వారాహీదేవి నవరాత్రులు ప్రారంభించబోవడానికి ముందే ఒక 1000 మంది దాటిపోయారు. ఆ 1000 మంది కలవడం జరిగింది. కానీ అప్పుడు ఒక 67 మందికి మాత్రం గుప్త వారాహీదేవి రహస్య పూజా విధానంలో అవకాశం కల్పించి, మిగిలిన అందరి దగ్గర కూడా నేనేం చెప్పానంటే, అమ్మవారికి హోమానికి కానీ, పుష్పమాలలకు కానీ, నిత్య పూజా విధానమైనటువంటి కార్యక్రమ విధానాలకు కానీ మీ వంతు సహకారంగా ఏమైనా ఇవ్వగలుగుతా అంటే ఇవ్వండి అనేటటువంటి విధానముగా, ఎవరు ఏ విధమైన సహకారం చేసినా వాళ్ళందరిని హోమాల్లో కూర్చోబెట్టడం, డైలీ జరిగే పూజా కార్యక్రమాల్లో చేయడం, తర్వాత దీక్షను కూడా ఇచ్చాను. 2వ సంవత్సరంలో వారాహీదేవి మాత దీక్షలు, మొదటి సంవత్సరంలో కూడా దేవీ నవరాత్రుల్లో ఇచ్చారు. ఈ 2వ సంవత్సరానికి వచ్చేసరికి వారాహి నవరాత్రుల్లో దీక్షలు ఇచ్చారు. వారాహీదేవి దీక్షలు అవి వాళ్ళు ఒక 37-40 మంది దాకా అయ్యారు. వాళ్ళు ప్రతినిత్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అక్కడే భోజన విధానమైనటువంటి కార్యాచరణలతో పూజా విధానాల్లో పాల్గొన్నారు. అయితే బయట వారాహీదేవి మాత పూజా కార్యక్రమాలకు, ఇక్కడ ఉండేటటువంటి వారాహీదేవి మాత పూజా కార్యక్రమాలకు ఏంటి తేడా అంటే, ఇది పూర్తిగా తంత్రములో దక్షిణాచారము
అందరితో చేపియడం. అంటే వచ్చినటువంటి భక్తులకి తంత్ర విధానంలో దక్షిణాచార పూజా విధానం, హోమ ద్రవ్య క్రియా మంత్ర విధానాలు ఉన్నాయి, అవి చేపియడం. కానీ ఒక 67 మందికి గుప్త వారాహీదేవి మాత వామాచార రహస్య విధానమైన పూజా కార్యక్రమాలు ప్రతిరోజు రాత్రి 2:30-3 గంటల నుంచి 4 గంటల సమయంలో నేను చేసుకునేవాడిని. నైట్ 2:30కి అదో ఇంకొక ప్రాంతంలో అక్కడికి అందరూ చేరుకునేవాళ్ళు, నేను వాళ్ళు కలిసి చేసుకునేవాళ్ళం. మళ్ళీ యథాప్రకారం ఎవరికి వాళ్ళు ఉదయాన్నే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వారాహి నవరాత్రుల్లో ఉదయం పూట దేవాలయానికి నేను ఎక్కువ వెళ్ళకపోయేవాడిని, ఉన్న అయ్యగారులు చేసేవాళ్ళు. ఎందుకంటే దక్షిణాచారము మనం చేసే నిత్య విధానమైన పూజా విధానాలు. ఎందుకు అట్లా గుప్తంగా చేయడం అంటే, గుప్త వారాహీదేవి అనేది రహస్య దేవత. ఆ రహస్య దేవత దగ్గర మనం రహస్యంగా ఉన్నటువంటి సంకల్పాన్ని పెడితే సామెత ఉంటుందిగా, చాప కింద నీరులాగా ప్రవేశించడం అంటే ప్రయాణం. చాప తడిచింది అనేటటువంటి తెలియడానికి ముందే నీళ్ళు అటు దాటి వెళ్ళిపోతాయి. అటువంటి విధానమైన శక్తిని కలగచేసి 2వ సంవత్సర సంకల్పం ఏంటంటే, కిరాత వారాహీదేవి హోమం చేసిన తర్వాత ఈ దేవాలయం నుండి 3వ వారాహి నవరాత్రులు చేయబోయే లోపల సొంతగా ఉండేటటువంటి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణ స్థలములో నిర్వహించాలి అనేటటువంటిది 2వ సంవత్సరము నిర్వహించింది సంకల్పం. ఆ 2వ సంవత్సరం మొత్తం 10 రోజులు అయిపోయే లోపల ఒక 11,000 మంది రావడం జరిగింది. దాంట్లో ఎలా ఈ 11,000 మంది అని అంటే, ప్రతినిత్యము కూడా ఒక మనిషిని పెట్టి ఉదయము సాయంత్రం వచ్చిపోయే జనాల్ని కౌంట్ చేసే కార్యాచరణ పెట్టి, అతను విజయవాడ వాస్తవ్యుడు, సాధకుడే, అతను రాసింది. మొత్తం మనకి 10 రోజుల కార్యక్రమంలో 11,000 మంది రావడం జరిగింది గురూజీ. నేను ఇంకా చూసి చూడనట్టుగా రాశాను, అంచనా అయితే ఇది అన్న. సరే 11,000 కాబట్టి 8,000 7,000 అయినా సరే సంతోషం, అమ్మవారి అనుగ్రహత ఇంత ఇచ్చింది. ఈ సంవత్సరం చేసేటటువంటి గుప్తవారాహీదేవి మాత అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు ఏంటంటే, 3వ సంవత్సరం 100 సంవత్సరాల యొక్క ప్రణాళిక యొక్క గుప్త రహస్యమైనటువంటి కార్యాచరణతో ఉండేటటువంటి పుట్టలో ఉండే వారాహీదేవి వామాచార పూజా విధానం. అమ్మవారు ఉండేది ఎక్కడ అంటే అందరికి తెలిసి ఒక కొండపైన ఉంటుంది అమ్మవారు అని విధానం అందరికి తెలుసు. కానీ అమ్మవారు ఒక పుట్టలో తంత్ర విధానంలో ఉన్నప్పుడు ఈ కృత్య తంత్ర విధానంలో ఆ తల్లిని ఏ విధంగా పూజిస్తే ఏ విధమైనటువంటి ఆయుధ సంపదతో ఉన్నటువంటి శక్తిని మనం పొందవచ్చు అనేటటువంటిది కృత్యాతంత్రంలో ఉంటుంది. ఈ 3వ సంవత్సరంలో అమ్మవారికి ఒక పుట్టని మేమే స్వయంగా తయారు చేస్తాం. ఏదన్నా కొద్దిగా జనాలు తిరగనటువంటి అడవి కొద్దిగా ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి చెదలు పెట్టిన పుట్ట ఏదైతుందో ఆ పుట్ట చూసి ఆ మట్టి అంతా సేకరించి 1 బస్తాను 2 బస్తాలు తెచ్చుకొని దాన్ని వారాహిదేవి మాత అమ్మవారి యొక్క ఈ 3వ సంవత్సరం యొక్క విధానంలో లఘు వారాహిదేవిని అనుసంధానం చేస్తున్నాం కృత్యాతంత్రములు. లఘు వారాహిదేవి మాత అమ్మవారి యొక్క మూలమంత్రాన్ని పఠిస్తూ ఆ మట్టిని బాగా నూరి దాన్ని జల్లెడు బట్టి మంచిగా నీళ్ళల్లో నానబెట్టి ఒక పుట్టను తయారు చేయడం. ఆ పుట్ట లోపల మనకు మూలమైనటువంటి ఉత్సవమూర్తిని కానీ, లేదా ఆ సమయానికి ఒక కలశ స్థాపన పుట్ట లోపల చేయడం కానీ, లేదంటే వారాహిదేవి యంత్రమే ప్రతిష్ట చేయబోయేటటువంటి వారాహిదేవి మాతకి పెట్టేటటువంటి బీజాక్షరి యంత్రం ఏదైతుందో ఆ యంత్రాన్ని కానీ పెట్టి ఆ పుట్టకి గుప్త వారాహిదేవి కార్యాచరణతో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించబోతాం. ఈ గుప్త వారాహిదేవి పూజాది కార్యక్రమ విధానాలు ఒక 108 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తాం. అంటే రహస్యంగా నాతో కలిసి చేసేటటువంటి కార్యాచరణ. మనకి కావాల్సింది ఏంటంటే 100 సంవత్సరాల యొక్క సంకల్ప విధానమైనటువంటి కార్యాచరణ. దేవాలయానికి ఒక విశేషమైనటువంటి సామ్రాజ్యాన్ని రథచక్రధారి, అంటే ఒక 100 సంవత్సరాల్లో ఏ మానవుల మనసులైనా మారచ్చు, ఎవరి అయినా మారచ్చు 100 సంవత్సరాల్లో. కానీ మనసు మారకుండా ఉండేటటువంటి మనుషులు రావాలంటే దొరకడం సాధ్యం. కానీ ఇక్కడికి నేను సేవ చేస్తా, నేను దీనికి ఏమంటారు పీఠానికి నెంబర్గా ఉంటా, లేదంటే నేను చైర్మన్గా ఉంటా, దేవాలయానికి నేను సభ్యుడిగా ఉంటా అని వచ్చి అడుగుపెట్టి మనం పెట్టినటువంటి అమ్మవారి యొక్క నియమ నిబంధన అయినటువంటి ఒప్పంద పత్రంలో సంతకం పెట్టగానే అమ్మవారు సంపూర్ణంగా అతన్ని స్కాన్ చేసి ఆమెకు అనుకూలమైనటువంటి వ్యక్తిగా తన జీవితం అనుకూలంగా ఉండేటట్టుగా మార్చడం కోసము 100 సంవత్సరాల యొక్క ప్రణాళికతో
10 సంవత్సరాలకు ఒకళ్ళని మార్చుకునే విధానముగా చేసేది. ఈ 100 సంవత్సరాల సంకల్పంలో ఒక 108 మంది కలవడం వల్ల నా సంకల్పం నెరవేరిద్దనేది మీ అందరికీ తెలుసో లేదో కానీ కొంతమందికి తెలుసు. తెలుసు అంటే 2 సంవత్సరాల కిందట అసలు ఏ విధానమైన ప్రణాళిక లేకుండా ప్రారంభించి 3వ సంవత్సరం వరకు ఇక్కడ దాకా చేరుకోవడానికి రహస్య దేవత వారాహి గుప్తంగా రహస్యముగా ఏది అడిగితే అది అందించేటటువంటి దేవత యొక్క ప్రణాళిక పూజా విధానముతో ఇక్కడ దాకా ప్రయాణం చేయడం జరిగింది. ఇకపై మనం చేయబోయేటటువంటిది ఒక 100 సంవత్సరాల ప్రయాణములో అనుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠం సంపూర్ణమైన స్థాపన కావాలి. అది భారతదేశం మొత్తం మీద. అప్పటికల్లా నేను ఒక 11,000 మంది విద్యార్థులని తయారు చేయాలి. అందులో ఒక 1,100 మంది మొత్తం భారతదేశంలో వివిధ రాష్ట్రాల వివిధ జిల్లాల్లో వాళ్ళు కృత్య ప్రత్యంగరాదేవి ఆలయము కట్టుకోవాలి. దీని మూలం ఎక్కడ, కేంద్రం ఎక్కడ అంటే హైదరాబాద్ని చూడాలి, తెలంగాణ స్టేట్ని చూడాలి. అక్కడ నుంచి ఇక్కడ మేము నేర్చుకొని వచ్చినటువంటి వాళ్ళం. ఈ విధమైనటువంటి కార్యాచరణ చేస్తే హిందూ విధానములో ఏ దేవత అయినా ఏ విధముగా అనుగ్రహిస్తుంది అనేటటువంటిది సంపూర్ణమైన ప్రణాళికతో ఒక భారతదేశానికి నా విధానము నా వంతు సహకారంగా భారత ఖండానికి నేను అందించేది ఒక హిందూ మతం యొక్క ఆయుధ సంపదని అందిస్తా రాబోయే పిల్లల యొక్క తరాన్ని. ఆ పిల్లలు ఎలా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి ఫోన్లు పట్టుకొని ఈ వాట్సాప్, ఇన్స్టాగ్రాము ఇటువంటి విధానమైన వీడియోల యొక్క కార్యాచరణ ప్రణాళికతో ఉండేటటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది అని అంటే దాంట్లో కృత్య ప్రత్యంగరా దేవి మాత యొక్క సబ్జెక్టు చూడటం కోసం ఉండాలి. అంత అపురూపమైనటువంటి అనుభవాన్ని కలగ చేసేటటువంటి విద్యా విధానమైన ప్రణాళిక ఇయ్యాలంటే ఈ 3వ సంవత్సరం చేసేటటువంటి గుప్తవారాహి దేవి మాత నవరాత్రి ఉత్సవాలు చాలా కీలకమైనవి. దానికి నాకు ఎవరు కావాలంటే ఒక 108